హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చూడడానికి సింపుల్గా ఉన్న టేస్ట్ విషయంలో మటన్ కర్రీని మించి ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ గాయస్. ముందుగా బౌల్లో 1 కప్ పచ్చిశనగపప్పును 1 గంట పాటు నానబెట్టండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు, 2 టమాటాలని పేస్ట్ చేసి యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేసి టమాటా పేస్ట్ ఉడికే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్కి మూత తీసి చూస్తే ఆయిల్ సెపరేట్ అవుతుంది. 4 పచ్చిమిర్చి చీలికలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు యాడ్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్కి పచ్చిశనగపప్పు ఆయిల్లో ఫ్రై అవుతుంది. తరువాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. తరువాత హాట్ వాటర్లో 5 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ 1 కప్ యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకుని 1.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేయండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 6 నిమిషాలు మగ్గనిద్దాం. లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ స్వహస్తాలతో సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.